హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీన్ని పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా స్నాక్ లాగా, లైట్ టిఫిన్ లాగా కూడా తినొచ్చు. అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా మంచి డైట్ రెసిపీ ఇది. దీనికోసం ముందుగా మరమరాలు లేదా వీటిని బొంగు పేలాలని కూడా అంటారు. ఇందులో వాటర్ పోసి 2 నిమిషాలు నానబెట్టి వీటిని చక్కగా ఇలా వాటర్ పిండేసి ఒక జల్లి బుట్టలో తీసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక 2 ఎండుమిర్చి, ఒక గుప్పెడు పల్లీలు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు వేసుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. తింటుంటే మధ్యలో తగులుతూ మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక టమాటో ముక్కలు వేసుకుని ఎక్కువసేపు కాకుండా 2 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను కారము, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న మరమరాలను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మసాలా అంతా పేలాలకి పట్టేలా చక్కగా కలుపుకొని చివరగా ఒక స్పూను చాట్ మసాలా వేసుకొని అరచెక్క నిమ్మకాయ రసం పిండుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన వేడివేడి ఉగ్గాని రెడీ అయిపోయినట్టే. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ అయిన వేడివేడి ఉగ్గాని రెడీ అయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.